నమస్తే ఫ్రెండ్స్. నేను మీ మోహన్ కేటీకే. ఈ వీడియోలో మనం చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడకపోతున్నాం. వెనిజులా దారుణ పరిస్థితిలో పడిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు పెద్ద హెచ్చరిక ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు. పీఎం మోడీకి తెలుసు నేను ఈ సమయంలో సంతోషంగా లేనని. ఇది రష్యన్ ఆయిల్ గురించి డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన తాజా హెచ్చరిక. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు భారత్ ఇంకా రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తుందని. అందుకే భారత్‌పై మరింత సుంకాలు విధించవచ్చని. ఇది రాబోయే రోజుల్లో చాలా త్వరగా జరగవచ్చు. ఇప్పటికే మనకు తెలుసు భారతదేశంపై 50% టారిఫ్‌లున్నాయని. యూఎస్ విధించిన ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్స్ ఇవి. ఇప్పుడు ఈ టారిఫ్స్‌ని 70% కన్నా ఎక్కువ పెంచొచ్చని ట్రంప్ అంటున్నారు. ఇక్కడ మళ్ళీ చూడండి ఇతను బెదిరించే తీరు ఎలా ఉంటుందో. మోదీ మంచి వ్యక్తి. కానీ టారిఫ్స్ విధిస్తాను. భారత్ రష్యా నుండి చమురు కొనుగోలు పూర్తిగా ఆపే వరకు వారు భారత్‌పై టారిఫ్‌లు పెంచుతూనే ఉంటారు. ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్‌కి ఈ సమయంలో ఇంత అహంకారం ఎలా వచ్చింది? నేను ఇప్పటివరకు ఏ ప్రపంచ నాయకుడు ఇంత అహంకారంతో మాట్లాడడం చూడలేదు. వెనిజులాలో నికోలస్ మదురోను పట్టుకున్న తర్వాత డొనాల్డ్ ట్రంప్ మొదట ఒక వీడియోలో యూఎస్ మిలిటరీ ముందు ఎవరు ఏమీ కాదని చెప్పారు. ట్రంప్ లిటరల్లీ న్యూస్‌లో ఒక ప్రకటన ఇచ్చారు. నేను రష్యా, యుక్రెయిన్ యుద్ధం చూశాను. 3 ఏళ్లుగా కొనసాగుతుంది. చాలామంది చనిపోయారు. ప్రిమిటివ్‌గా ఉంది. పాతకాలపు యుద్ధంలా ఉంది. మాకు చూడండి నేరుగా ఆపరేషన్ చేశాం. ప్రెసిడెంట్‌ని పట్టుకున్నాం. యూఎస్ మిలిటరీ లాంటి బలమైన సైన్యం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒక ప్రెసిడెంట్‌ని పట్టుకోవడం అనేది చాలా ధైర్యమైన చర్య. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, వారు వెనిజులా చమురును కూడా స్వాధీనం చేసుకోగలరా లేదా? కానీ ట్రంప్ ఒకదాని తర్వాత మరొకటి అనే దేశాలను బెదిరిస్తున్నారు. మొదట చూడండి ట్రంప్ క్యూబాకు హెచ్చరిక ఇచ్చారు. One of the things that is happening, and I think you see it all the time, Howard, you've seen it, that Cuba is ready to fall. You know? Yes. Cuba looks like it's ready to fall. I don't know if they're going to hold out. But Cuba now has no income. They got all of their income from Venezuela, from the Venezuelan oil. They're not getting any of it. And Cuba literally is ready to fall. And you have a lot of great Cuban Americans that are going to be very happy about it. ఇక్కడ వీడియోలో ఉన్న మరో వ్యక్తి లిండ్సే గ్రహం. లిటరల్లీ యుఎస్ ఆయిల్ లాబీ తరపున పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్తో నిలబడి ఈ వ్యక్తి ఇచ్చే ప్రతి ప్రకటన యుఎస్ ఆయిల్ కంపెనీలకు గరిష్ట లాభాన్ని చేకూర్చడమే. నేడు మీరు చూస్తే యుఎస్ ఆయిల్ కంపెనీ స్టాక్ విపరీతంగా పెరుగుతున్నాయి. అంటే అన్ని ప్రధాన కంపెనీల్లో 10 to 12% పెరుగుదల కనిపిస్తుంది. ఇవన్నీ $1 బిలియన్ కంపెనీలు. వీరందరికీ తెలుసు ఒక్కసారి క్యూబా పడిపోతే వెనిజులా ఇప్పటికే పడిపోయింది. యుఎస్ గ్లోబల్ ఆయిల్ మార్కెట్లో పూర్తి ఆధిపత్యాన్ని చలాయిస్తుందని. డాలర్ పతనానికి సంబంధించిన ప్రజలు చెప్పిన భయాలు చాలా వరకు ఆవిరైపోవచ్చు. డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ పెద్ద రిస్క్ తీసుకుంటున్నారు. కానీ రష్యా మరియు చైనా ఈ రోజుల్లో చాలా వరకు పేపర్ టైగర్స్ లాగే కనిపిస్తున్నాయి. మీరు చూసుంటారు నికోలస్ మదురోను పట్టుకుని వెళ్ళిపోయారు. సిరియాలో బషర్ ఆల్ అసాద్ను తొలగించారు. రష్యా ఏమీ చేయలేకపోయింది. రష్యా ఉక్రెయిన్లో చాలా దారుణంగా చిక్కుంది. దానివల్ల యుఎస్ఏకి తెలుసు తమ దగ్గర బంగారు అవకాశం ఉందని. సిరియాలో తమ ప్రభుత్వాన్ని అక్కడ స్థాపించారు. వెనిజులాలో కూడా చివరికి వారు విజయం సాధిస్తారు. వారు అక్కడ చెప్తున్నారు క్యూబాకు వెనిజులా నుండి డబ్బు వస్తుంది. ఇప్పుడు వెనిజులా ప్రభుత్వం మారబోతుంది. ఆ తర్వాత మీరు చూస్తారు క్యూబాలో కూడా పెద్ద మార్పు వస్తుందని. అది కూడా ప్రో యుఎస్ అవుతుంది. ఇప్పుడు క్యూబా తర్వాత ట్రంప్ ఇరాన్ గురించి ఇప్పటికే హెచ్చరిక ఇచ్చారు. ఇరాన్ కూడా త్వరలో పరిష్కారం చూస్తారని ఇజ్రాయెల్ మాజీ ప్రధానమంత్రి నఫ్తలీ బెనెట్ ట్వీట్ చేస్తున్నారు. ఈరోజు ఏదో జరగబోతుంది. ఈ రాత్రి ఏదో పెద్దది జరగబోతుంది. ఇజ్రాయెల్ మరియు యుఎస్ ఏమి ప్లాన్ చేస్తున్నాయో నాకు తెలియదు, కానీ చెప్పబోతుంది ఈ రాత్రి ఇరాన్ విషయంలో ఇజ్రాయెల్ ఏదో పెద్దది చేస్తుందని. లేదా వారి ప్లాన్ ఇంటర్నల్గా పూర్తి అవుతుంది, లేదా వారు ఇరాన్పై పెద్ద దాడి చేస్తారు. చూడాలి ఏం జరుగుతుందో. మెక్సికోకు కూడా ట్రంప్ హెచ్చరిక ఇచ్చారు. అవును, ఇక్కడ మీరు చూడగలరు. By the way, you have to do something with Mexico. Mexico has to get their act together because they're pouring through Mexico, and we're going to have to do something. We'd love Mexico to do it. They're capable of doing it, but unfortunately the cartels are very strong in Mexico.
వెనిజులా ఏమీ చేయలేకపోతే మీరేం చేస్తారు? యూఎస్ మిలిటరీ ముందు ఎవరు నిలబడతారు? యూఎస్ మిలిటరీతో ఎవరు పోరాడతారు? కాబట్టి యూఎస్ఏ చాలా వరకు ఆపలేని శక్తి అని యూఎస్ఏకి తెలుసు రేపు మెక్సికోపై దాడి చేసినా మెక్సికో మిలిటరీ ఏమీ చేయలేదని. మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడే తీరు ఎలా ఉంది? మేము మెక్సికో ప్రజలకు స్వేచ్ఛను తీసుకొస్తాం అని చాలా మెక్సికన్లు కూడా మా మాట నమ్మడం ప్రారంభిస్తారు. అవును, స్వేచ్ఛ వస్తుంది. కాబట్టి మెక్సికో మరియు వాస్తవ కొలంబియా అధ్యక్షుడిని ట్రంప్ నేరుగా చెప్పారు. Colombia is very sick too, run by a sick man who likes making cocaine and selling it to the United States. And he's not going to be doing it very long, let me tell you. What does that mean? He's not going to be doing it very long. He's not doing it very long. He has cocaine mills and cocaine factories. He's not going to be doing it very So there will long. be an operation by the U.S. and It sounds good to me. Yeah. You know why? Because they kill a lot of people. Yeah. ఈ వ్యక్తి కొకైన్ తయారు చేసి యూఎస్ఏలో అమ్ముతున్నాడు అని. కొలంబియాలో కూడా వెనిజులా చేసినట్లు ఇలాంటి ఆపరేషన్ త్వరలో చేయవచ్చు అని చెప్పారు. కాబట్టి ఇది పూర్తిగా పవర్ గ్యాప్ లెఫ్ట్, రైట్ మరియు సెంటర్‌గా ఉంది. భారత్ గురించి నేను చూస్తున్నాను. వారు చాలా అగౌరవంగా మాట్లాడుతున్నారు. ఒక చిన్న క్లిప్ ఉంది. అది మీకు చూపిస్తాను. ఈ వీడియోలో మీరు చూసినట్లు లిండ్సే గ్రహం రిపోర్టర్లకు వివరిస్తారు. త్వరలో ఒక టారిఫ్ బిల్ వస్తుందని, యూఎస్‌లో ఒక కొత్త చట్టం ఆమోదించబోతున్నారు. దీని ద్వారా డొనాల్డ్ ట్రంప్ అనేక దేశాలపై మరింత టారిఫ్‌లు విధించవచ్చు. దీని కింద భారత్‌పై మరింత సుంకాలు విధించవచ్చునని చెప్పబడుతుంది. బహుశా 70%, 80% అంతకన్నా ఎక్కువైనా ఉండొచ్చు. అది పూర్తిగా వారిపై ఆధారపడుతుంది. వారు ఎంత శాతం టారిఫ్‌లు విధించాలనుకుంటున్నారో ఆసక్తికరంగా వారు టారిఫ్ గురించి మాట్లాడుతున్నప్పుడు భారత్ ప్రస్తావన ఉండదు. డొనాల్డ్ ట్రంప్ తన వంతుగా చెప్తారు, అవును భారత్ గురించి కూడా చెప్పు. అప్పుడు లిండ్స్ గ్రహం చెప్తారు, నేను భారత్ రాయబారితో ఒక నెల క్రితం కలిశాను. వారు పదే పదే ఒక మాట చెప్తున్నారు, మేము రష్యా నుంచి చమురు కొనుగోలు తగ్గించడం ప్రారంభించాం. మాపై విధించిన 25% అదనపు సుంకాలు తీసివేయండి. ఈ విషయాన్ని గురించి ఈ ముగ్గురు నవ్వుతున్నారు. They put pressure on Putin's customers. He sanctioned the two largest oil companies in Russia, which is the biggest pressure anybody's put on Putin since the war started. But we have 85 co-sponsors to give this president. It's hurting Russia very bad, the sanctions. Oh, yeah. So this bill would allow. And India also is bull. Yes, sir. So he put a 25% tariff on India for buying Russian oil. I was at the Indian ambassador's house about a month ago, and all he wanted to talk about is how they're buying less Russian oil. Would you tell the president to relieve the tariff? This stuff works. So I'm hoping we'll bring the bill up, and it's from 0 to 500. He picks the number. Nobody else does. But if you're buying cheap Russian oil, keeping Putin's war machine going, we're trying to give the president the ability to make that a hard choice by tariffs. I really do believe that what he did with India is the chief reason India is now buying substantially less Russian oil. So I hope we pass this bill soon. And after Well, this, they wanted to make me happy, basically. He wanted to. Modi's a very good man. Yes. He's a good guy. He knew I was not happy, and it was important to make me happy. They do trade, and we can raise tariffs on them very quickly, and it would be people are very afraid bad of for that. them. ఇంత పిచ్చి అహంకారం సాధారణ చరిత్రలో చూస్తే ఎప్పుడైనా ఏదైనా రాజు లేదా సామ్రాజ్యం ఇంత అహంకారంతో ఉంటే ఏదో ఒక జోక్యం కలుగుతుంది. దైవిక జోక్యం అనుకోండి, లేదా ఒక జోక్యం అనుకోండి. చివరికి అక్కడ ఏం జరుగుతుందో చూడాలి. ఏవైనా అప్డేట్స్ వస్తే మీకోసం అప్డేటెడ్ వీడియోస్ చేస్తూనే ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఇట్లు మీ మోహన్ కేటీకే.